కార్మికుడు తన చెమట చుక్కలను రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతోంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం. మేడే కార్మికుల ఐక్యత పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మే 1 ఈరోజు 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే 1 అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. మేడేగా మనందరికీ తెలిసిందే. శ్రమజీవుల హక్కుల కోసం జరిగిన పోరాటాల చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది ఈరోజు. కార్మికుడు తన చెమట చుక్కలను రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతోంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం. మేడే కార్మికుల ఐక్యత పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు మేడే. 19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాక కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడిదారులు శ్రామికులతో బానిసల్లా పనిచేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకి 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పని స్థలాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా శ్రమదోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మేడే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ 8 గంటల పనిదినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండగే కార్మిక దినోత్సవం. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి, ఈ చాకిరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడి చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం మేడే. రోజులోని 24 గంటలను 3 భాగాలుగా విభజించి 8 గంటల పని గంటలు, 8 గంటలు రిక్రియేషన్, 8 గంటలు విశ్రాంతి ఉండాలని భావించారు. అయితే ఇప్పుడు కొత్త చర్చకు కేంద్ర బిందువైంది కార్మికుల దినోత్సవం. ఒకవైపు కార్మిక హక్కులు, మరోవైపు ఎక్కువ పని గంటలపై వచ్చిన వాదనలు, ఇవన్నీ కలిసిపోయి మేడే ప్రాముఖ్యత మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒక్కసారి మేడే చరిత్ర గురించి తెలుసుకుందాం. మేడే ఆవిర్భావం ఒక దేశానికి లేదా ఒక సంఘటనకు పరిమితమైనది కాదు. అయితే 1886లో అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన హే మార్కెట్ సంఘటన ఈ దినోత్సవానికి బలమైన పునాదిని వేసింది. అప్పుడు కార్మికులు రోజుకు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మే 1న ప్రారంభమైన ఆందోళనలు 4 రోజుల తర్వాత హే మార్కెట్ వద్ద ఉధృతంగా మారి పోలీసుల కాల్పుల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. 1890లో లండన్లోని హైడ్ పార్కులో లక్షలాది మంది కార్మికులు ఒకే డిమాండ్తో ర్యాలీ నిర్వహించారు. అందరి నినాదం రోజుకి 8 గంటల పని. ఇక యూరోప్ దేశాల్లో మేడే నిరసనలు, ఉద్యమాలు ప్రతీకగా మారాయి. మేడేపై యుద్ధకాలం రాజకీయ ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ప్రపంచ యుద్ధాల సమయంలో మేడే మరో రూపం దాల్చింది. యుద్ధ వ్యతిరేక నిరసనలు, వాటి వ్యతిరేక పోరాటాలు ఇవన్నీ మే 1న జరిగేవి. హిట్లర్ పాలనలో దీన్ని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించగా ఇటలీ, స్పెయిన్లలో ఆంక్షలు కూడా విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మే 1ను సెలవు దినంగా గుర్తిస్తూ అనేక దేశాలు ఆచరించడం ప్రారంభించాయి. ఇదిలా ఉండగా భారత్లో మేడే ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. భారత్లో కూడా మేడే ప్రత్యేక స్థానం సంపాదించింది. ట్రేడ్ యూనియన్లు ఈ రోజున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కార్మికుల వేతనాలు, పని వాతావరణం మెరుగుపడాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మే 1ను అధికారిక సెలవు దినంగా పాటిస్తున్నారు. నేటి హాట్ టాపిక్ వారానికి 70 గంటల పని. ఇక ఇప్పుడు మేడే సందర్భంగా కొత్త చర్చ కూడా మొదలైంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దేశాభివృద్ధి కోసం యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత రోజుకు 8 గంటల ప్రకారం వారానికి 6 పని దినాలు అంటే
6x8 48 గంటలు, కానీ నారాయణమూర్తి 70 గంటలు ఉండాలని సూచించారు. ఇది గత సంవత్సరంలో ఆయన ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఆయన అభిప్రాయం ప్రకారం భారతదేశంలో పని ఉత్పాదకత తక్కువగా ఉందని, దాన్ని పెంచాలంటే కష్టపడి పని చేయడం తప్పనిసరి అని చెప్పారు. అలాగే 5 రోజుల పనిదినంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మేడే స్ఫూర్తి ఏంటి? కార్మికులకు సరైన పని గంటలు, విశ్రాంతి హక్కులు కల్పించడమే కదా. అయితే మరోవైపు దేశాభివృద్ధి కోసం ఎక్కువగా పని చేయాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. – 1886లో ప్రారంభమైన కార్మికుల పోరాటం నేటికి కొనసాగుతూనే ఉంది. మేడే మనకు గుర్తు చేసే విషయం ఒకటే: శ్రమకు గౌరవం ఉండాలి, హక్కులకు విలువ ఉండాలి. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానాల్లో మార్పులు రావడం సహజమే. కానీ కార్మికుల సంక్షేమం, జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూడాలి అన్నది అందరి బాధ్యత. ఇదే మేడే ప్రత్యేక కథనం. మీరు చూస్తుంది పొలిటెంట్ మీడియా. నేను శ్రీనివాస్ వాలి. ఇలాంటి మంచి మంచి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ప్రతిరోజు మీకు 10 నిమిషాల లోపుగా ఒక వీడియోను అందించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా ఇది చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. అలానే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.